కరీంనగర్లో లగ్జరీ లైఫ్ కి కొత్త అడ్రస్ ఏఎన్ఆర్ ప్రైడ్ 2 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇప్పుడే మీ డ్రీమ్ హోమ్ ని సొంతం చేసుకోండి. బుకింగ్స్ కోసం సంప్రదించండి. కరీంనగర్ జిల్లాలో కత్తిపోట్ల ఇష్యూ ఇప్పుడు కలకలం రేపుతుంది అని చెప్పొచ్చు. కరీంనగర్ జిల్లాలో కత్తిపోట్ల ఇష్యూ ఇప్పుడు కలకలం రేపుతుంది అని చెప్పొచ్చు. సో మీరు చూడొచ్చు, ఈ వారం రోజుల్లోనే చూసుకుంటే మొన్న గోదాంగడ్డలో ఒక ఇన్సిడెంట్, కత్తిపోటు ఇన్సిడెంట్, ధీరజ్ అనే వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నిన్న చూసుకుంటే కిసాన్ నగర్ లో శ్రీకాంత్ అనే వ్యక్తి కత్తిపోట్ల దాంట్లో గాయపడి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఈ ఇష్యూ అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతోంది ఈ ఇష్యూస్. ప్రస్తుతం మనతో మరి ఆ కత్తిపోట్లు బీర్ సీసాల దాడిలో గాయపడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ అనే వ్యక్తి ఉన్నారు. సో మరి ఏం జరిగింది ఆ రోజు అనే విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు సండే రోజు ఈవినింగ్ నేను మా తమ్ముడు షాప్కి అని చెప్పాను బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళాక అక్కడ ఇద్దరం ఒక కాడ కూర్చున్నాము. కూర్చుంటే సడన్ గా ఒక 15 మంది వచ్చారు. 15 మంది వచ్చి ఏమైంది ఏంది అని చెప్పానంటే, మీరు మాతోని తిరగారా చేరారా అని చెప్పాను. సంథింగ్ అట్లా మాట నడిచి ఒకటేసారి దాడికి పాల్పడ్డారు. ఎందుకు ఏంది అని చెప్పిన అడిగే గ్యాపుల్ని పొట్టు కింద పడేసి తొక్కి చేసి కొట్టినాక సోమిడి పోయిన అక్కడికి వచ్చి ఆ ప్రదేశానికి మాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసారా అని చెప్పినని మళ్ళీ మా తమ్ముని బెదిరించిందట. అప్పుడు నేను ఆడ లైవ్లో నన్ను పొడిచేసరికి నేను పక్కకు కూర్చున్నా. ఆడ నేను లేను చెయ్యను, నా మీద వట్టిగా కేసు బనాయిస్తారు అది అనుకుంటా సోమిడి పోయిన చాలా నేను ఆ కేసులకి వెళ్ళి తప్పించుకుందామని చాలా ట్రై చేసాను. కానీ అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా, ఫోన్ ట్రాకర్ ద్వారా సోమిడి పోయిన ఆ లొకేషన్లోనే ఉన్నట్టు ఆడ ఒక 70-80 మందిని కూర్చోబెట్టి వాళ్ళందరినీ దాయిపించినట్టు, మేము ఒకళ్ళకి పండుగ చేసుకుంటున్నాం అని చెప్పిండట. ఒకళ్ళకేమో కారు కొన్న కొత్త దానికి దావత్ ఇస్తున్నా అని చెప్పి, ఇంకొకళ్ళకేమో నేను గెలిచినాక మీ ఎవరికి ఏం దావత్ ఇవ్వలేదు కదా అని చెప్పనని వీళ్ళందరికీ దాయిపిచ్చి చేసి ఒకటేసారి ఒక 15-20 మంది నా మీద దాడికి పంపించింది మేడం. అసలు ఎప్పటి నుంచి ఉన్నాయండి మీ గొడవలు? మీ మీద ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అసలు ఏంటంటే కేసులు అని చెప్పాలంటే 2018-19లో నేను బీజేపీ ఎస్టీ మోర్చా నార్త్ జోన్ ప్రెసిడెంట్గా పనిచేశాను మేడం. అందులో నాకు నచ్చాక నేను మన కమలాకరన్ హయాంలో కొంచెం డెవలప్మెంట్ మంచిగా ఉన్నది అని చెప్పాను. 2020-21లో నేను కమలాకరన్ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను హరాస్ చేసుకుంటా, టార్చర్ చేసుకుంటా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 3 టౌన్ సిఐ మన తిరుమల్ గౌడ్ సారు, సోమిడివేణి ఇద్దరు క్లాస్మేట్స్ అయ్యేసరికి మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనో ఏం చేయాలనో మాకేం అర్థం కాలేదు. పెద్ద సార్ల దగ్గరికి పోదామని చెప్పానంటే మేము గరీబ్ వాళ్ళని మమ్మల్ని ఆడ వరకు రానియదు. స్టేషన్కి పోదామని చెప్పానంటే వీళ్ళు ఒకటే, ఒకళ్ళు రాజకీయంగా ఒకళ్ళేమో పోలీస్ పరంగా, ఇద్దరు బలవంతులు. మేము ఏ వాళ్ళ దగ్గరికి పోతే మేమని మాట్లాడతాం మేడం. ఇప్పుడు ఎలా ఉందంటండి కండిషన్? ఎలా? కొంచెం ఒక 30% తగ్గింది మేడం, ఇంకా 70% అట్నే ఉంది. పెయిన్ బాగుంది కొంచెం. నిన్న గంగుల కమలాకర్ గారు కూడా రావడం జరిగింది. ఎలాంటి భరోసా ఇచ్చారు? ఇంకోసారి వాళ్ళ తరపున నీకు ఎటువంటి హాని కానీ ఎటువంటి ఏం కానీ ఇబ్బంది కానీ ఉండదు, చెయ్యదు. ఒకవేళ ఏమైనా జరిగితే మీకు నేను అండగా ఉంటా. మిమ్మల్ని అందరినీ కార్యకర్తలందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా. నేను లోకల్లో లేని టైంలో ఇట్లా జరిగింది, కొంచెం ఏమనుకోకండి అని చెప్పిన కమలాకర్.